వాళ్ళకు మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఎందుకనంటే వాళ్ళు ఏ స్పీడ్లో వస్తారో మనకు తెలియదు. సో కాబట్టి మనం టోన్ తీసుకుంటున్నాం. రైట్ ఇక్కడ పర్సన్ చూడాలి. మీరు ఆ పర్సన్ టచ్ అవుతుందా లేదా చూడండి. 2 feet గ్యాప్ వెళ్ళిపోతూ ఉంది. మెయిన్గా ఏంటంటే ఆ రైట్ సైడ్ ఉన్న పిల్లర్ అది ఏదైతే బానట్ ఉందో ఆ బానట్కి అదర్ పర్సన్ కానివ్వండి, అదర్ వెహికల్ కానివ్వండి, ఈవెన్ డివైడర్ కానివ్వండి, ఎనీవన్ స్ట్రైట్గా ఉన్నట్టయితేనే టచ్ అవుతుంది. ఆ వ్యూ పాయింట్ అనేది లాంగ్లో నుంచి అక్కడే వస్తున్నప్పుడు ఆపోజిట్ వస్తున్నప్పుడు కొంచెం ఇదవుతుంది. సరే, కాన్ఫిడెన్స్ ఉండట్లేదు అక్కడ. అక్కడ చూసుకుంటే ఇక్కడ ఉన్న పర్సనే మీకు మెయిన్ ఇంపార్టెంట్. లెఫ్ట్కి ఉన్న పర్సనే మీకు ఇంపార్టెంట్. ఎందుకంటే మన డ్రైవింగ్ లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ కాబట్టి మనం వెళ్ళే వే ఆఫ్ ద రోడ్ లెఫ్ట్ సైడ్ వచ్చే వెహికల్ ఫస్ట్ చూసుకోవాలి. నేను అనేది అది. ఇక్కడ ఉన్న పర్సన్ ఉన్నారు, ఇప్పుడు అతని కోసం తిప్పుతున్నారు, మన వెహికల్ రన్నింగ్లో ఉంది కదా, రైట్కి వెళ్ళవద్దు, ఇక్కడే ఉండాలి. తిప్పండి, లెఫ్ట్ తిప్పండి ఫాస్ట్గా. ఎస్, తిప్పండి ఫాస్ట్గా. బస్ రైట్ తిప్పండి ఫాస్ట్గా. క్లచ్ నొక్కండి, సెకండ్ గేర్ వేయండి, క్లచ్ రిలీజ్ చేయండి స్లోగా. ఎస్, ఇక్కడ చూడండి ఫాస్ట్గా టర్న్ తీసుకున్నాం కంప్లీట్ లెఫ్ట్లో. అవును, కంప్లీట్ లెఫ్ట్లో ఫాస్ట్గా లెఫ్ట్ తీసుకున్నప్పుడు ఫ్రీ లెఫ్ట్ అంటే మనకు ఏదైతే మనం ఏ రోడ్లో వెళ్ళినా లెఫ్ట్కి వెళ్ళాలి. అవును, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనం రైట్ తిప్పేసుకోవాలి. రైట్ తిప్పాలి, డ్యామేజ్ సార్ ఇది. లెఫ్ట్ తిప్పాలి. వాటర్ని ఎప్పుడు కూడా నమ్మకూడదు. డెప్త్ ఎంత లోతుంటుందో మనకు తెలియదు కాబట్టి ఆరెంజ్ చేయండి, తిప్పండి రైట్. చూడండి స్లోగా రైట్ సైడ్ లాంగ్ టర్న్ తీసుకున్నారు, ఇమీడియట్లీ లెఫ్ట్కి వచ్చేసారు. ఎస్, కొద్దిగా లెఫ్ట్కి రండి, రైట్ తిప్పండి, స్ట్రైట్ చేసుకోండి, స్ట్రైట్ వెళ్ళిపోతుంది. రోడ్డు స్లోగా హైట్ ఉంది కదా సార్, లైట్ ఎక్సిలేటర్ ఇవ్వండి, కంటిన్యూ వెళ్ళిపోతూ ఉంటుంది. చూడండి అవసరం లేదు. అక్కడ మళ్ళీ టర్నింగ్ ఉంది చూడండి, అది ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇక్కడ నుంచి కొద్దిగా లెఫ్ట్ రండి, ఇక్కడ మొత్తం తిప్పొద్దు సార్. లెఫ్ట్ తిప్పండి స్లోగా, లెఫ్ట్ తిప్పండి ఫాస్ట్గా. లేట్ చేస్తే అక్కడికి వెళ్ళిపోయింది చూసారా వెహికల్. షార్ట్ లెఫ్ట్, రైట్ తిప్పండి ఇమీడియట్లీ. చూడండి మన లెఫ్ట్లో మనం ఉన్నాము, నో ప్రాబ్లం. లాంగ్ వెళ్తే ఆపోజిట్ లారీ వచ్చేసి, నేను ఎవ్రీ టైం మీకు చెప్తున్నాను, ఒక లారీ వచ్చిందని గెస్తోనే వెళ్ళండి నేను అన్నాను. ఇప్పుడు ఆల్రెడీ లారీ వచ్చింది మనకు. ఎక్కడ కూడా మీకు టర్నింగ్ చెప్పినాం లారీ రాలేదు, బస్సు రాలేదు, ఇప్పుడు మాత్రం వచ్చింది. అంటే ఈ గెస్ ఫస్ట్ నుంచి ఎలా ఉంటే మనం ఈజీగా టర్న్ తీసుకోగలుగుతాం. రైట్ తిప్పండి, రైట్ తిప్పండి, కంప్లీట్ రైట్. డ్యామేజ్ ఉంది, రైట్ తిప్పండి. లెఫ్ట్ తిప్పండి లెఫ్ట్. స్ట్రైట్ చేసుకోండి బస్. యాక్చువల్లీ అక్కడ కూడా డ్యామేజ్ ఉంది, అక్కడ లెఫ్ట్కి వచ్చాం కదా ఉంది, కానీ వచ్చే వెహికల్ని చూడలేదు. లారీ వస్తుంది మనకు ముందు నుంచి టర్నింగ్ కనబడింది కదా, ఆ లారీని